హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా పచ్చని అడవిలో ఒక పొగరబోతు ఏనుగు తాను అందరికన్నా బలవంతుడని భావిస్తూ ఉండేది. తనకు ఎదురైన ప్రతి జంతువుని ఆట పట్టిస్తూ ఉండేది. ఒకరోజు తనకు ఎదురుగా వచ్చిన ఒక కుందేలుని, నీవు నాకన్నా చాలా చిన్నవాడవు, నేనే నీకన్నా బలవంతుడను అని ఎగతాళి చేసింది. కొంత దూరం వెళ్ళాక ఒక చిలకను చూసి, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు అని నవ్వుకుంది. ఆ తరువాత తాబేలును, నువ్వు ఎంత నిదానంగా ఉంటావు, ఇలా ఎలా జీవిస్తావు అని ఆట పట్టించింది. ఇలా ఎవరు ఎదురుపడినా ఎగతాళి చేస్తూ నవ్వుతూనే ఉండేది. ఒకరోజు ఒక చిట్టి చీమ ఏనుగుకు ఎదురుపడి, నువ్వు చేస్తున్నది చాలా తప్పు అని ఏనుగును మందలించింది. ఇదంతా ఏమాత్రం తలకెక్కించుకోని ఏనుగు తనకు ఎదురుగా ఉన్న కోతిని ఆట పట్టించడం మొదలుపెట్టింది. ఇదంతా గమనించిన చిన్న చీమ, నేను ప్రపంచంలోనే చిట్టి జంతువుని కావచ్చు, కానీ దీనికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది. ఏనుగు కోతిని ఆట పట్టిస్తున్నప్పుడు ఏనుగుకి తెలియకుండా నెమ్మదిగా చీమ దాని కాళ్ళ మీద ఎక్కి పైకి పైకి ప్రయాణించింది. చివరికి దాని చెవి దగ్గరికి చేరి స్వల్పంగా కుట్టింది. దానితో ఏనుగుకు నొప్పి వచ్చి డాన్స్ చేస్తూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కొంతసేపటికి ఏనుగుకు తలపై చీమ ఉందని తెలిసింది. వెంటనే భయంతో, ఇంక నువ్వు కిందకి రా, దయచేసి నన్ను క్షమించు అని వేడుకుంది. చీమ కిందకు వచ్చి, ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు, బలం ఉన్నంత మాత్రాన ఎవ్వరినీ బాధ పెట్టే హక్కు మనకి లేదు అని బుద్ధి చెప్పింది. ఏనుగు తన తప్పు అర్థం చేసుకుని చీమకు మరియు అందరికీ క్షమాపణ చెప్పింది. ఈ కథ మనకేం చెప్తోందంటే, పెద్దవాడిగా ఉండటం గొప్ప కాదు, ఇతరులను గౌరవించడం, దయగా ఉండటమే నిజమైన గొప్పతనం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.